ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు. అందుకనే సొరంగ మార్గానికి డబల్ అని పేరు పెట్టుకున్నా నేను, రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే వీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా 2 సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు. ఎన్నికల ముందు దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు 2014 ముందు ఇక్కడనే చేసుకొని కూర్చుంటా దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టిండు. అంటే కాళేశ్వరం అది కట్టిండు, కూలిపోయింది. 1,73,000 కోట్లు. ఒక 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే, 300-400 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెలువల ప్రాజెక్ట్ అయిపోతుండే. మన జిల్లా అంటే అంత కసి. ఆ కసినే మన ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎవ్వరు కూడా 50,000 తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో, మన జిల్లా అంటే ఎంత అసహించుకుండో కేసీఆర్ పరిపాలన చూసాం. అందుకని ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం, ఎప్పుడు కలుస్తుంటాం. ఈరోజు నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగల్ మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? నల్గొండకు వస్తున్నారు 40 కిలోమీటర్లకు వెళ్ళి. దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, అడగంగానే 2 జూనియర్ కాలేజీలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి వెళ్ళి దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ 300 కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో తప్పకుండా ఈరోజు మొదటి సంవత్సరం నుంచి వారు ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా మనకు డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హామీ ఇచ్చే అవసరం లేదు. వెంకరెడ్డి గారు పోయి అడిగిందంటే అన్న నీకు ఏదంటే కావాలంటాడు. నాకు అదే అంటాడు, నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవులు వదిలిపెట్టి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ పదవి తీసుకోలేదు, నీ కాన్స్టిట్యున్సీకి నష్టం జరిగింది, నేను తప్పకుండా అండగా ఉంటానన్ను. డెంటల్ కాలేజీతో పాటు మనందరూ కూడా ప్రేమించి పూజించే లతీఫ్ షా ఖాద్రీ ఘాట్ రోడ్ కూడా ఇవాళ ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతుండం. పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పైకి ఎక్కలేరు. దానికి కూడా 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు మాటిస్తున్నాను నేను, తప్పకుండా మీ అందరినీ మన కాన్స్టిట్యున్సీ కాదు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు. వారి సహకారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో శివన్నగూడెం ప్రాజెక్టు కానీ బస్వాపూర్ కానీ గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ నీళ్లతోనిది ఈరోజు మనం మిర్యాలగూడ, కోదాడు, హుజూర్ నగర్, సాగర్ కాన్స్టిట్యున్సీ నీళ్ళు వస్తున్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలకు సాగునీరు లేదు. మనకు బోర్ వేస్తే 1500 ఫీట్ నీళ్లు పడవు, పడ్డా పచ్చడి డ్రైనేజ్ నీళ్లు, మూసి నీళ్ళు వస్తాయి. ఎన్నికల ముందు మనకు హామీ ఇయ్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ ఇవాళ పట్టుబట్టి 40 లక్షల మంది ప్రజలు మూసీతోని డ్రైనేజ్ కలుస్తుంది, హైదరాబాద్లో ఇండస్ట్రీస్ కలుస్తాయి,